చూసారా ఎంత ముబ్బులు వేసుకున్నదో. టైము 9 కూడా కాదు, 9:30 కావచ్చుంది. ఈడ వాన పడితే ఫుల్గా నీళ్ళు వచ్చేస్తాయి. దానూప్ మాల్కి అయితే వచ్చినాము. మేడం వచ్చేటప్పుడే ఆన్లైన్లో చెక్ చేసింది ఎప్పుడు వాన పడుతుందని. ఈరోజు రాత్రికి వాన ఉన్నదంట. నాకైతే డ్యూటీ పడింది. మెడిసిన్ తెమ్మనింది మేడము. మళ్ళీ మబ్బులు వేసుకున్నాను. పొద్దున మొత్తం మబ్బులు కాసి ఉన్నింది, వాన పడతా అనుకున్నా. ఇప్పుడేమో ఎండ వాంచుతుంది. ఇప్పుడు నేను ఇట్లా ముందు పోయి యూటర్న్ కొట్టుకొని ఈ లైన్లో రావాలా. ఆ పక్క బండ్లు ఉన్నాయి కదా, ఎంత ట్రాఫిక్ ఉంది చూడండి. 6 అవుతుంది, ఈ సిగ్నల్ పని చేయడం లేదు. ఎట్రా స్వామి, మొత్తం అన్ని బండ్లని ఆ పక్క అన్ని పోతున్నాయి కానీ ఈ సిగ్నల్ మాత్రం పల్లా. పానం బాగాలేదంట. నేను ఇంటికి వచ్చేప్పటికి తోఫిక్ బై అయితే రేంజ్ రోవర్ వేసుకొని ఒక రౌండ్ వేసుకొని వచ్చాము. దీన్ని నేను డ్రైవ్ చేస్తా ఒకసారి. ఇంతవరకు తోలా ఎప్పుడు ఫస్ట్ టైం తోలుతానా. ఉరుములు భయంకరంగా మెరుస్తున్నాయి. లైటింగ్ దగ్గరికి వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. నమస్తే అందరికి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈ రోజు బ్లాగ్. ఈ రోజు టిఫిన్ నిన్న రాత్రి చేసుకున్నా కదా, పూలు అదైతే ఉన్నది. క్రోవా ఇంకా కుబూసులు అయితే ఉన్నాయి, కాల్చుకోవాలా. ఇలా అర్ధం కుబూసి తింటే సరిపోతుంది. రాత్రి కూడా 3/4 కుబూసే తిన్నా, ఎక్కువ తినలేక తిన్నా. ఊరికే వేస్ట్ అయిపోయింది. ఇది అర్థం రా అంటే 3/4 కుబూసి వచ్చింది. ఈ పక్క పోయి భలే కాలిపోతుంది. ఆ పక్కది ఈ పక్కది, ఇది కాలనే కాదు. ఇది వేడి వేడి కుబూసు. ఇది రూంచేపు కాల్చిన తర్వాత పక్కన పెట్టేసినాం అనుకో, ఎండిపోతుంది. అప్పలం అవుతుంది. పొద్దున్నే మసాలా తింటాను, ఏమవుతుందో. చూసారా ఎంత ముబ్బులు వేసుకున్నదో. టైము 9 కూడా కాదు, 9:30 కావచ్చుంది. ఫుల్ ముబ్బులు వేసుకున్నది. 6-7 అయినట్టున్నాయి టైం బయట. చూద్దాం, ఒకవేళ మేడము అయినా పర్లేదు బయటికి పోవాలంటే పోవాల్సిందే. మేడం అయితే బండి స్టార్ట్ చేయమనింది. వాన వచ్చినా వరకు వచ్చినా మనం పొద్దున పూట పోయేది అన్నట్టు. అసలు చూస్తూ ఉంటే చాలా బాగుంది. మొత్తం ఫుల్గా వాన పడితే చూడాలా అని ఉన్నది నాకైతే. మబ్బులు ఉన్నాయి, అసలు ఫుల్ మబ్బులు ఉన్నాయి. ఈడ వాన పడితే ఫుల్గా నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకంటే నేను తోఫిక్ బాయ్ సెల్లులో చూసిన ఇంతకుముందు, పోయినసారి వానలో అంతకుముందు సారు ఒకసారి వీడియో తీసి పెట్టుకున్నాడు. ఫుల్గా నీళ్ళు ఉన్నాయి రోడ్డు మీద. ఇంకా మంచు కురిసిందంటే భలే ఉంటుందంట. కానీ మబ్బులు అయితే వేసినాయి ఇంకా వాన వల్ల. చూడాలి నేను కూడా ఈ సంవత్సరము మంచు అలాగే వాన పడేది. ఒకవేళ వాన పడితే వాన కూడా చూడాలా, నీళ్ళు వస్తాయి లేదా అనేది. టైం చూడండి 10 అవుతుంది దగ్గర. మేడం కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఇద్దాం మేడం అడిగిపోతుందా. మేడం వస్తాను అడుగుతుంది, ఫుల్ మబ్బులు వేసినాయి వాన పడుతుందేమో అని. దానూప్ మాల్కి అయితే వచ్చినాము. మేడం వచ్చేటప్పుడే ఆన్లైన్లో చెక్ చేసింది ఎప్పుడు వాన పడుతుందని. ఈరోజు రాత్రికి వాన ఉన్నదంట. మేడం అయితే దానూప్ మాల్లోకి అయితే పోయింది లోపలికి. నన్ను అయితే కార్ పార్కింగ్ చేసి లోపల రమ్మనింది. నేను పోయి మేడం సామాన్లు తీసుకుంటా అంటే దాన్ని పట్టుకొని బండి పట్టుకొని తోసుకుంటా పోవాలా. మేడంకి కొన్ని వస్తువులు, కూరగాయలు తాజా ఏది అనేది కొద్దిగా తెలియదు అనమాట. నన్ను అడుగుతుంటుంది, ఇది బాగుంది ఇది బాగుంది. ఎన్ని తీసుకొని రావడానికి నన్ను పిలుస్తుంది లోపలికి. రానైనా లోపలికి సామాన్లు కూడా తీసేసుకున్నాము. ఇట్లా రోజుకి ఒకసారైనా మేడం షాపింగ్ చేయాలా. నేను లేకపోయినా కూడా మేడం ఒకటైనా కూడా పోయి షాపింగ్ చేస్తుంది. మేడం ఇంకా రాలా. నేనైతే సామాన్లు తీసుకొని వచ్చేసిన బండిలోకి. ఇంకే నుంచి ఇంటికే. అది 1 గంట కల్లా ఇంటికి అయితే వచ్చేసినాము. 11 అయింది. మా మేడం పోయిందంటే అంతే, ఎక్కువ టైం తీసుకోదు, భిన్న వచ్చేస్తుంది ఇంటికి. ఎందుకంటే ఇబ్బంది పెట్టదు మనిషిని. నన్నైతే ఎప్పుడన్నా ఇంకా అవసరమైతే నేను వచ్చి ఇప్పటికి 4 నెలలు అవుతుంది. 4 నెలల్లో ఒక్కసారి మాత్రము మేడం ఎక్కువ తిరిగింది. అంటే ఏదో స్టేషన్ పని మీద. అదొక్కరోజే. మళ్ళీ ఇంకొక ఆమె ఉంది, ఆమె అయితే ఇంకా నాకు సుక్కలు చూపించేస్తుంది. మేడం అయితే 1-2 గంటలు, మహా అయితే ఒక 3 గంటలు. కాకపోతే అన్నం టయానికి ఇంట్లో ఉంటుంది. ఇంకొక ఆమె అయితే అన్నం టయానికి నన్ను ఎత్తుకోబోతుంది బయటికి. ఇంకా ఇప్పుడు వచ్చిన చూడాలి ఆమె ఏమన్నా బయటికి పోతుందేమో. పని మనిషి అయితే ఫోన్ చేసింది, అన్నము చేసుకో నేను మక్రూని చేసిన అని. ఆమెకు తెలుసు నేను మక్రూని తిన్నాని. తింటా, కానీ మధ్యాహ్నం పూట మనకు అన్నం కావాలి కదా. నిన్నైతే బియ్యం కూడా ఇచ్చింది. నా కాడ ఆల్రెడీ ఉన్నాయి బియ్యం కొన్ని, కానీ మళ్ళీ నేను వెళ్ళిపోతాను కదా అని చెప్పి బియ్యం అయితే ఇచ్చింది. ఇంట్లో రూమ్లో ఇంట్లో ఉండేటన్ని. ఇంకా అన్నం మనమే చేసుకునేది బెస్ట్. ఆ మక్కురుని మనం తినలేం. 1.5 గ్లాస్ వేస్తే నాకు మధ్యాహ్నానికి రాత్రికి 2 పూటలు వస్తుంది. అన్నం ఒకటే చేసుకో, కూర కావాలంటే నేను ఇచ్చాలి అనింది. కూర ఏమున్నది మా అన్న, చికెన్ చేయించాలి అనింది. ఇంకా చికెన్ ఎట్లా చేస్తుందేమో వద్దాం. అన్నం అయితే పెట్టేసిన. అన్నం అయిపోగానే కూర తెచ్చుకున్నాము. పొద్దున మొత్తం మబ్బులు కాసి ఉన్నింది, వాన పడతా అనుకున్నా. ఇప్పుడేమో ఎండ వాంచుతుంది.
మనకేమో అన్నం ఇచ్చినారు. అన్నం కాదులే, ఓన్లీ కూర. అన్నం నేను చేసుకుంటున్నా. ఇది ఏందో మటన్ కూర, ఇది చికెన్ కాల్చినారు, ఇది సలాడ్. ఈరోజు సలాడ్ బాగుంది. ఇది ఒక జ్యూస్ అంటే ఏదో జ్యూస్ ఇచ్చినారు. అన్నమేమో ఉడకలేంగా. ఇంకా వాళ్ళు ఇచ్చింది ఇది మటన్ కూర. మటను టమాటాలు ఏమి ఉండవు దీనిలో, టమాటా జ్యూస్ ఇది. ఇంక ఇదేమో చికెన్ కాల్చినారు 2. ఇంక ఇది సలాడ్ ఫేవరెట్. దీంట్లో మైనస్ వేసినట్టున్నారు. ఈ ఉన్నాయి కదా, ఈ ఎర్ర కలరు, ఈ బలు ఉంటాయి. అన్నం అయితే ఉడికింది, కాకపోతే కాలిపోతుంది ఇప్పుడు తింటే. వేడి వేడిగా ఉన్నది ఇది. దీంట్లో కారం ఉండదు, ఏముండదు. పచ్చిమిరపకాయలు వేస్తారు కానీ కారం ఉండదు. అందుకే మనకిది గురువు, వీటికి గురువు. ఇది డక్కూస్. చాలామందికి డక్కూస్ అంటే ఏంది తెలియదు. డక్కూస్ అంటే ఇది కారం కారం ఉంటుంది అంతే. అది వేసుకుంటే ఒక కారం కారంగా ఉంటుంది. చాలా మెత్తగా ఉంది సార్ చికెన్. చూస్తున్నారు కదా, మధ్యాహ్నం ఇచ్చింది మటన్ కూర, సలాడ్, చికెను. ఇంక తినేసి డ్యూటీ ఉండే పోయి. నాకైతే డ్యూటీ పడింది. మెడిసిన్ తెమ్మనింది మేడము. మళ్ళీ మబ్బులు వేసుకున్నాను ఫుల్గా. మబ్బులు వచ్చాయి మళ్ళీ ఆగిపోతాయి, మబ్బులు వచ్చాయి మళ్ళీ ఆగిపోతాయి. పడేది ఏదో పడచ్చు కదా, దమ్మ 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 దమ్మ. చూద్దాం రాత్రికన్నా పడుతుంది లేదా. మొన్న ఒకసారి వచ్చి తీసుకున్నా కదా, ఆ హాస్పిటల్ ఇది సులేమాన్. ఇది చూపించు, లేదంటే ఈ బిల్లు, ఒకవేళ వాళ్ళు బిల్లు అడిగితే బిల్లు చూపించింది. తీసేసుకున్నా. చాలా ఖాళీగా ఉన్నది. మొన్న వచ్చినప్పుడు అయితే 1-2 గంటలు పట్టింది. బయట ఒక టోకన్ కూడా ఇచ్చినారు, ఆ టోకన్ ప్రకారం పోవాలని. కానీ ఇప్పుడు ఎవరు లేరు, జనాలు ఖాళీగా ఉన్నింది, పోతానే ఇచ్చేశారు. ఇప్పుడు నేను ఇట్లా ముందు పోయి యూటర్న్ కొట్టుకొని ఈ లైన్లో రావాలా. ఆ పక్క బండ్లు ఉన్నాయి కదా, ఎంత ట్రాఫిక్ ఉంది చూడండి. సిగ్నల్ అది ఆడో ఉన్నది, మొత్తం నిలబడిపోయినాయి బండ్లు. కొనా మొదలు నిలబడిపోయినాయి. ఇప్పుడు నేను ముందుకు పోయి కొద్దిగా ఒక కిలోమీటర్ పోయి యూటర్న్ కొట్టుకు రావాలా, ఈ లైన్లో నిలబడుకోవాలా. ఇప్పుడు టైము 5:10 అయింది. 5:10కి ఫుల్ ట్రాఫిక్ ఉన్నది. ఇక్కడ హాస్పిటల్ దగ్గర అయితే ఖాళీగా ఉన్నది పార్కింగ్. టైం ఏమో 4:50 కావస్తుంది. ఇంకా సిగ్నల్ దగ్గర కూడా రాలా. ఈ హాస్పిటల్ ఏమో వెనక పక్కే ఉన్నది. నేనేమో ట్రాఫిక్లో ఇరకపోయినా. అర్ధగంట నుంచి ఇప్పటికి ఎన్ని సిగ్నల్ పడినాయంటే అన్ని సిగ్నల్ పడినాయి. ఒక 10 బండ్లు కూడా దాటుకోవడం లేదు, దన్నని సిగ్నల్ పడిపోతుంది. ఈ ఒక్క లైనే ఫుల్ ట్రాఫిక్. ఇంకా ఆ పక్క అంతా ఖాళీగానే ఉన్నాయి, బండ్లు పోతానే ఉన్నాయి సరసరా. ఈ ఒక్క లైన్ ఫుల్గా ఉన్నాయి బండ్లు. 6 అవుతుంది, ఈ సిగ్నల్ పని చేయడం లేదు ఎట్రా స్వామి. మొత్తం అన్ని బండ్లని ఆ పక్క అన్నీ పోతున్నాయి, కానీ ఈ సిగ్నల్ మాత్రం పల్లా. మొత్తం అందరూ మొత్తుకున్నారు అని. ఆ పక్క బండ్లు పోయినాయి, ఈ పక్క బండ్లు పోయినాయి, మాకు మాత్రం సిగ్నల్ పల్లా ఛాన్స్ సేపు నుంచి. ఇప్పటికి నేను గమనించిన 3 సార్లు ఆ పక్క నుంచి 3 సార్లు పోయింది, ఈ పక్క నుంచి 3 సార్లు పోయింది బండి. ఆ పక్క మొత్తం ఖాళీనే, మొత్తం ఇరకపోయినాయి ఏడు బండ్లు. అబ్బా ఇప్పుడు పడింది. ఆ ట్రాఫిక్లోంచి వచ్చేప్పటికి అర్ధగంట పైన పడింది. 2 రోజుల నుంచి తోఫిక్ బైన్ అయితే పానం బాగాలేదంట. తోఫిక్ బైకి క్యా హాలే తోఫిక్ బై, ఫీవర్ పానం బాగాలేదంట. నేను ఇంటికి వచ్చేప్పటికి తోఫిక్ బై అయితే రేంజ్ రోవర్ వేసుకొని ఒక రౌండ్ వేసుకొని వచ్చాము. చాలా రోజులు అయింది దీన్ని తీసుకొని బయటికి అన్నాడు. చూద్దాం దీన్ని. రేంజ్ రోవర్ చూసారా, రేంజ్ రోవర్ మొత్తం సిస్టము, చార్జరు, బండిది ఇది మొత్తం డిస్ప్లే చూడండి ఎంత ఉందో. ఈడొక డిస్ప్లే ఉంది, ఈడొక డిస్ప్లే ఉంది. ఇంక ఇది అరుచానే ఉంటుంది సీట్ బెల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వస్తుంది. అట్లా ఒక రౌండ్ వేసుకొద్దాం రా అన్నాడు. ఇప్పుడే వచ్చాను నేను, బండి పార్కింగ్ చేసిన. ఆడ సిగ్నల్ దగ్గర సిగ్నల్ ఆగిపోయింది, పని చేయలే అది. అందుకే అన్నిసార్లు బాబు చాలా మంది ఓరు కొట్టారు. దీన్ని నేను డ్రైవ్ చేస్తా ఒకసారి. ఇంతవరకు తోలా, ఎప్పుడు ఫస్ట్ టైం తోలుతానా.
బండి మాత్రం భలే ఉన్నది. బ్రేక్ కూడా చాలా స్మూత్గా ఉన్నది. కానీ సిట్టింగ్ సెటప్ బాగలా. నేనైతే ఇట్లా పెట్టుకుంటా బాగా గంభీరంగా. తౌఫిక్ భాయ్ ఇట్లా దూరంగా పెట్టుకున్నాడు. నేను ఎప్పుడు తోలలా, ఇదే ఫస్ట్ టైం దీన్ని తోలడము. క్యా జల్తా హై? लास्ट में जाओ. क्या बोले तुम? तुमको जस्ता है. जस्ता? जस्ता है यानी तुमको मैच करता है. हाँ. तुम्हारा पर्सनालिटी में जाता है. क्योंकि तुम हो हैंडसम बॉय. तुमको नहीं. जस्ता है. यही बोला. अच्छा है, बहुत अच्छा, स्मूथ है, बहुत स्मूथ है. बहुत स्मूथ है. ब्रेक भी अच्छा है, स्मूथ है, सब कुछ. स्पीड ब्रेकर मार दो, देखो मार दो. स्पीड ब्रेकर एग्रेसा. हाँ मार दो, कुछ भी नहीं पता चलेगा. हाँ चल रहा है, ज्यादा नहीं है. ज्यादा नहीं है, चलता है. अभी टायर चेंज करा ना, उसके लिए ऐसा है. हाँ? हाँ, पकड़ा कि नहीं. ఇక్కడ సిగ్నల్, ఇక్కడ ఇది కూడా ఉన్నది మ్యాప్. ఇక్కడ చూపిస్తుంది బండి ఆడబోయేది. ఇక్కడ కూడా మ్యాప్ చూపిస్తాను. ఇక్కడ చూడు లైటింగ్ ఇప్పుడు బాగా వచ్చింది. ये देखो, ये देखो इधर है. ఇదర్ सब कुछ है. చూసినారా? ఇంక ఇక్కడ ఆపేద్దాం, పోలీసు వాళ్ళు వచ్చారు ముందు పక్క. పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నామ్మా నీ కోసము. పడుతున్నావు ఇప్పుడు పడుతుంది వాన. పొద్దున్న నుంచి మెరుపులు మెరుస్తున్నాయి. అబ్బబ్బబ్బబ్బా, ఇప్పుడు వాన పడుతుంది. ఏదో పెద్ద వాన పడేలాగా వచ్చింది. చిన్న వాన కానీ అద్దో మెరుపులు మెరుస్తున్నాయి గుడిగుడు అని. పడు పడు పడు, బాగా పడు. ప్రస్తుతానికైతే లైట్గా పడుతుంది. పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నాం. ఉరుములు ఏమో బాగా మెరుస్తున్నాయి, మబ్బులు ఏమో భయంకరంగా గెలిచినాయి. లైట్గా పడుతుంది. చూసినారా? చిన్న చినుకులు. దుమ్ము లేపితేమే రుంచేప. ఈ వానతో పాటు దుమ్ము కూడా పడుతుంది. దుమ్ము ఉంటుంది కదా, ఆ దుమ్ము మరకలు కూడా పడతాయి బండి మీద. ఇంకా ఆ బండి బయటే ఉంటుంది, గబ్బులు వేసిపోతుంది ఆ బండి. ఇంకా మా బండ్లు మేడం దిన అది లోపల ఉంటుంది. చూడు మెరుస్తున్నాయి, ఉరుములు మెరుస్తున్నాయి ఓ అని. రోడ్డే తడసలా, ఉరుములు ఏమో ఓ అని మెరుస్తున్నాయి. బాగా తడిసి ముద్ద అవ్వాలా రోడ్డు, చల్లబడిపోవాలా, చలికి వనకాల గడగడ అని. ఇంకా రోడ్డే తడసలే. ఇక్కడ ఓని ఉరుము మెరిపేస్తుంది. వాన ఏమో పడుతుంది చూడండి, ఏమో మెరుస్తున్నాయి ఉరుములు. ఆ పక్క బాగా మెరుస్తున్నాయి. ఈ పక్క ఏమో రోడ్డే దడసలు. ఇంకా ఈ నేలే దడసలు అసలు. ఇది నాకు కావాల్సింది. ఇట్ట పడాలా వాన. ఇప్పుడు ఫుల్గా పడుతుంది వాన. ఇది కావాల్సింది. అబ్బబ్బబ్బబ్బబ్బ, పడు 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 పడు. నా వాకిలికి అంతా పడింది. దబదబ సౌండ్ వస్తుంది. ఇప్పుడు చల్ల పడుతుంది. నా కోరిక నెరవేరింది. వాన అయితే ఆగిపోయింది. నా రూమ్లోకి నీళ్ళు కూడా వచ్చేసినాయి. దీని నుంచి నీళ్ళు ఏమో పడుతున్నాయి. ఈ పైన నా రూమ్ పైన ఏమో ఏమేమి నీళ్ళు పడుతున్నాయి. ఆగిపోయింది కొద్దిసేపే. నేనైతే తినడానికి మ్యాగీ చేసుకున్నా. ఆమె అడిగింది ఏమైనా చేసుకున్నావు లేదా అని. మ్యాగీ చేసుకున్నావులేమ్మా అని చెప్పిన. ఈరోజు రాత్రికి మనకి మ్యాగీనే. వేడి మ్యాగీ. బయట చల్లగా ఉన్నది. బయట చల్లగా ఉంది. ఇదేమో పొగలు వస్తున్నాయి. సో ఇది ఈరోజు జర్నీ. చూశారు కదా, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.